ఆమోదిత అవధాన విద్యా వికాస పరిషత్ అవధాన శిక్షణ పద్య రచన తరగతుల సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం అవధానంలో ఒక ప్రధాన అంశమైనటువంటి అప్రస్తుత ప్రసంగానికి సంబంధించినటువంటి వివరాలను సుప్రసిద్ధ అప్రస్తుత ప్రసంగం చేసేటువంటి వారు నిన్ననే అష్టావధానాన్ని సలక్షణంగా అద్భుతంగా చేసి మనల్నందరినీ అలరించినటువంటి వారు శ్రీ మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు మనకు ఆ అప్రస్తుత ప్రసంగంలో విశేషాలను తెలియజేయడానికి విచ్చేసి ఉన్నారు. అప్రస్తుత ప్రసంగం అవధానికి ఎంత కీర్తిని మూటగట్టిస్తుందో అంతే అపకీర్తిని కూడా ఇస్తుంది. అందుకని అప్రస్తుత ప్రసంగం అని అప్రస్తుత ప్రసంగాన్ని నిర్వహించడం అనేది ఎంత సులభమో అంత కత్తి మీద సాము కూడా. కావాలనే ప్రాశ్నికుడు రెచ్చగొట్టేటువంటి మాటలు, ఇరుక్కునేటువంటి మాటలు చెప్పి కొన్ని రాజకీయ విషయాలు, వర్ణ వర్గ లింగ భేద మొదలైనటువంటి విషయాలు వాటిల్లో అవధాన్ని తెలియకుండానే ఇరికించేస్తాడు. అక్కడ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అవధానికి ఉంది. ఇట్లాంటి మెలకువలన్నీ కూడా మీకు తెలియజేయడానికి విచ్చేసినటువంటి శ్రీ మావుడూరి సూర్యనారాయణమూర్తి గారికి స్వాగతాన్ని తెలియజేసుకుంటూ మీరు ఈ తరగతిని ఆస్వాదిస్తారని మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు. సార్, మీకు నమస్కారం. దయచేసి మీరు కార్యక్రమాన్ని కొనసాగించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ధాతుశ్చతుర్ముఖీ కంఠ శృంగాటక విహారిణీం నిత్యప్రగల్భవాచాలాం ఉపతిష్ఠే సరస్వతీం. అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహిస్తున్నటువంటి 5వ శిక్షణ శిబిరంలో గత కొద్ది రోజులుగా అనేక విషయాలను అధ్యయనం చేసి చాలామంది పెద్దల యొక్క సమక్షంలో వాళ్ళ యొక్క నైపుణ్యాలను ప్రత్యక్షంగా నేర్చుకుంటున్నటువంటి శిక్షార్థులందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. అప్రస్తుత ప్రశంస, అప్రస్తుత ప్రశంస, అప్రస్తుత ప్రసంగము, దీనికి 2 పేర్లు ఉన్నాయి. అప్రస్తుత ప్రశంస, మనం ప్రశంస అంటే పొగడ్త, ప్రసంగము అంటే ఉపన్యాసం. అవధానంలో ఈ రెండిట్లో ఏది చేసినా అప్రస్తుతమే. అవధానము యొక్క ప్రధాన లక్ష్యం ఏది? అవధానం చేస్తున్న వాళ్ళకి మెయిన్ లక్ష్యం ఏది? అడిగిన పద్యాలు పూరించడం, చివరిలో మళ్ళీ ధారణ చేయటం. ఏమండి, గరికపాటి వారు ఒక మాట అంటారు, ఏంటంటే అప్పటికప్పుడు చెప్పడం, అప్పచెప్పడం. అడగగానే అప్పటికప్పుడు చెప్పాలి, చివరిలో అప్పచెప్పాలి. ఇదే కదా అవధానం అంటే. ఇది ప్రధానమైనటువంటి లక్ష్యంగా సాగుతుంది. మరి అప్రస్తుత ప్రశంస అనే అంశాన్ని అవధానంలో తీసేవచ్చు కదా. చాలామంది కుట్రలు చేశారు, కొంతమంది తీసేశారు. మా అవధానానికి అప్రస్తుత ప్రసంగం అక్కర్లేదండి అని. కుట్రలు చేయడం కాదు, వాళ్ళ విశ్వాసం ఏంటంటే మేము అవధానం చేసి సభను రంజింపజేస్తాము, మాకు అప్రస్తుతం అవసరం లేదు అనేటువంటి ఆత్మనిర్భరత వాళ్ళకి. అందువల్ల కొంతమంది అసలు అప్రస్తుత ప్రసంగాన్ని పెట్టుకునేవారే కాదు. ఒకవేళ అప్రస్తుత ప్రసంగం ఉన్నా సరే మనం ఏదైనా అడిగామనుకోండి, అడిగేసరికి వాళ్ళు అదే మనం అడిగిన సమయంలోనే ఏదో పద్యాన్ని ధారణ చేస్తూ మననంలోకి వెళ్ళిపోయేవారు. అసలు మనం ఒక వ్యక్తి ఉన్నాము అని కానీ, మనకొక బాధ్యత ఇచ్చారు, వీడొక పోర్ట్ఫోలియో నిర్వహిస్తున్నాడు అనేటువంటి స్పృహ వాళ్ళకు ఉండదు, లైట్గా తీసుకుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టి,
అప్రస్తుత ప్రశంస అనే విషయంలో నేను ఇప్పుడు మీతో మాట్లాడేవి 2 అంశాలు ఉంటాయి. ఒకటి, మీరు పృచ్ఛకుడిగా కూర్చుంటే ఎలా ఉండాలి, అవధానం చేస్తున్నప్పుడు అప్రస్తుతాన్ని ఎలా ఎదుర్కోవాలి. అర్థమైందా? నిన్న రాత్రి నేను అవధానం చేశాను. ఇంచుమించు అందరూ ఇక్కడే ఉన్నారు, చూశారనుకుంటా. నేను అప్రస్తుతాన్ని ఎలా ఎదుర్కొన్నాను అనేది ఒకసారి మీరు గమనించి ఉంటారు. ప్రాక్టికల్గా మనం అప్రస్తుత ప్రశంస వాళ్ళు ఏదో గొప్పవి అడిగేస్తారు. కొంతమంది అప్రస్తుతానికి వచ్చిన వాళ్ళు ఎలా వస్తారంటే, ఒక పెద్ద పుస్తకం తెచ్చుకొని అందులో ఇన్ని ప్రశ్నల లిస్టు రాసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళని చూసి అస్సలు భయపడక్కర్లేదు. ఎందుకు భయపడక్కర్లేదు అంటే, వాళ్ళకి ఒరిజినాలిటీ లేదు. స్పాంటేనియస్గా అప్పటికప్పుడు అవధాని చెప్పిన పద్యం మీద చమత్కారం చేయగలిగేటువంటి శక్తి ఉండాల. అవధాని గారు శివుడి గురించి, పార్వతీదేవి గురించి పద్యం చెప్తున్నారనుకోండి, గమ్ముని అప్రస్తుత ప్రసంగం వాడు ఏమనాలి, అవధాని గారు శివపార్వతులు ఎప్పుడైనా కొట్లాడుకున్నారా అని అడగాలి. అర్థమైందా? అప్పుడు అవధాని చాలా చమత్కారం అయిన వాడైతే ఆది దంపతుల యొక్క అన్యోన్య దాంపత్యం గురించి చెప్తాడు. ఆ విధంగా అవధాని చేత మనం సమాజానికి ఒక మంచి మాట చెప్పించాలి. అలాగే అప్రస్తుత ప్రశ్నల్లో, ప్రసంగాల్లో కొంత కేటగిరైజేషన్ ఉంది. ఒకటి, ప్రస్తుత సామాజిక పరిస్థితుల మీద ఆధారపడిన ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఏమంటే ఎవడైనా తుడుకుని అడుగుతాడు, అవధాని గారు మీరు రాహుల్ గాంధీకి ట్యూషన్ చెప్పాలంటే ఏం చేస్తారు అని. వాడు సొమ్మేం పోయింది అడుగుతాడు. అప్పుడు మీరైతే అవధానం చేస్తున్నారనుకోండి, మీరేం సమాధానం చెప్తారండి? విశ్వంత్ గారు, రాహుల్ గాంధీకి ట్యూషన్ చెప్పాలి, చెప్తారా అవధాని గారు అని అడిగారు అప్రస్తుతం. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అలా ఫంక్ అయిపోకూడదు. ఎవరైనా చెప్తారండి సరదాగా, రాహుల్ గాంధీకి ట్యూషన్ చెప్తారా మీరు అని అడిగారండి అప్రస్తుతంలో, గమ్ముని రిప్లై వచ్చేయాలి అంతే. అదేదో పెద్ద గొప్ప క్వశ్చన్ ఏమో ఆయన అడగలేదు కదా, పనికిమాలిన ప్రశ్న అది. మాస్టరు అదిగో ఆయన చౌదరి గారు మా ఇంటికి వస్తే చెప్తానన్నారు. వీరేమన్నారు, ముందు ఆయనకి తెలుగు వచ్చా రాదా అన్నారు. అంటే ట్యూషన్ చెప్పండి అన్నారు కానీ తెలుగు, ఇంగ్లీషా, మ్యాథ్స్ అని అనలేదు కదా. ఇదే పొరపాటు పడ్డాం. అంటే గమ్మును మనం ఒక సబ్జెక్టుకి ఫిక్స్ అయిపోకూడదు. అదే ప్రశ్న నన్ను అడిగారు అనుకోండి, ఏమండి రాహుల్ గాంధీకి సూర్యనారాయణమూర్తి ట్యూషన్ చెప్తావా అంటే, ముందు వాళ్ళ అమ్మకి చెప్పినాక వీడికి చెప్తా అంటా నేను. అర్థమైంది? అంటే నాకున్న పెగ్గితనం అలా ఉంటుంది. ముందు సోనియా గాంధీకి ఏది కావాలో అది చెప్పిన తర్వాత ఈ కుర్రకుంకు గురించి ఆలోచించవచ్చు అంటా నేను. అర్థమైందా? వయస్సు వల్ల వచ్చిన పెద్దరికంతో. లేదు ఇంకా సరదాగా అనాలంటే, ఎప్పుడు కూడా ఆ సభలో రాహుల్ గాంధీని మనం తిట్టొద్దు. మన కర్మగాలు ఎవడో కాంగ్రెస్ వాడు ఉంటాడు. ఎందుకు మనకు అనవసరంగా ఏ రాజకీయపరమైనటువంటి విషయాలు ప్రశ్నలో ఉన్నా సరే, ఏమండి చాలా జాగ్రత్తగా మనం అందులోకి వెళ్లకుండా ఒరగదోసుకోవాలి. రాహుల్ గాంధీకి ప్రైవేట్ చెప్తారా అంటే, హాయిగా చెప్తామండి, ఫీజు ముందు జీపే చేయమనండి అనాలి. అంత గొప్పవాడికి, ప్రతిపక్ష నాయకుడికి మనం చెప్తున్నాం, ఇబ్బంది ఏముంది, పైసలు మస్తు వస్తాయి, చెప్తాం, తప్పే ఉంది అని తేల్చిపారేయాలి. బాబును చేరదీసుకొని పార్వతి నేర్పెను బుద్ధులెన్నియో అని సమస్య ఇచ్చారు ఒకసారి. బాబును చేరదీసుకొని, ఇది 96లో జరిగినటువంటి అవధానంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి, లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు ఇద్దరికీ కొట్లాట అవుతున్న రోజుల్లో బాబును చేరదీసుకొని పార్వతి నేర్పెను బుద్ధులెన్నియో అని సమస్య ఇచ్చారు. అప్పుడు పూరించిన ఆయన ఏం చేశారంటే, ముద్దుగారెడిన్ బాబు ఎవరంటే వినాయకుడిని చేరదీసుకొని జాబిలి వెలుగులో ఎనగా చక్కని జాను తెలుగు భాషలో అని మొదలెట్టి, జాబిలి వెలుగు లాంటి చక్కని జాను తెలుగు భాషలో
తన పెద్ద కుమారుడైనటువంటి పార్వతీదేవి తన పిల్లాడిని తీసుకొని ఎన్నో బుద్ధులు నేర్పించింది అని పద్యం అల్లారు. అందువల్ల రాజకీయవేత్తల కల్వలకుంట డెందముల కాకలు రేపుట సత్యమే కదా అని ఆ రవీంద్ర భారతిలో రాళ్ళబండి కవితాప్రసాద్ గారికి ఇచ్చిన సమస్య. కల్వలకుంట అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. కల్వలకుంట డెందమున కాకలు అంటే కాక అంటే వేడి, వేడి పుట్టించడం సహజమే కదా అని ఇది ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో ఇస్తే రాళ్ళబండి గారు కల్వలకుంట అంటే కలువ పూలతో నిండినటువంటి సరస్సు విరహవేదనలో ఉన్నటువంటి ప్రేమికులకు వేడి పుట్టిస్తుంది కదా అని పూర్తి చేశారు. అందుకని రాజకీయ వాసన కలిగినటువంటి ఏ విధమైన ప్రశ్న అయినా సరే మనం చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. మనకేదో ఉంటుంది, ఇప్పుడు ఒక వ్యక్తి మీద మనకి పర్సనల్గా కోపం ఉండొచ్చు, కానీ అది సభాముఖంగా మనం వ్యక్తం చేయకూడదు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అప్రస్తుతంలో శాస్త్ర సంబంధమైనటువంటి ప్రస్తావనలు ఉంటాయి. వ్యాకరణానికి సంబంధించి కొన్ని కామెడీ చేస్తూ ఉంటారు సరదాగా. ఒక ఉదాహరణ చెప్తాను. అవధాని గారు బాగా అవసరం ఎక్కువగా ఉంది అంటే ఏమంటారండి అన్నాం. అత్యవసరము అంటారు. బాగా ఆచారాలు ఎక్కువగా ఉంటే ఏమనాలండి అంటే గమ్ముని అత్యాచారంలో అనేస్తారు. అర్థమైందా? ఆచారములు ఎక్కువగా ఉంటే అత్యాచారంలో అనకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ అనే వ్యాకరణ సూత్రం ఉంది కదా. మనకి ఉపసర్గలు 26 ఉన్నాయి కదా. ఆ 26 ఉపసర్గల్లో అతి అనేటువంటిది అధికము అనే అర్థంలో ఎప్పుడూ వాడకూడదు. అతి పుణ్యాత్ములు, అతి ధన్యాత్ములు అన్నీ అతే. అతి పుణ్యాత్ములు అనకూడదు, మహాపుణ్యాత్ములు అనాలి. అతి ధన్యాత్ములు అనకూడదు. అతి ఎప్పుడు కూడా వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది చాలా వరకు. అందువల్ల అతి ఆచారములు అంటే దుర్మార్గమైనటువంటి పనులు అని అర్థం వస్తుంది. ఇలాంటి వ్యాకరణ సంబంధమైన విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఎదుర్కొంటే అవధానికి చాలా మంచి పేరు వస్తుంది. ఒకసారి మేడసాని మోహన్ గారిని నేనే అడిగా తెలుగు యూనివర్సిటీలో, యొక్క అనే పదం తెలుగు పదమా కాదా అని అడిగా. ఎవరైనా నవ్వుతారు కదండి. ఆ రోజు సభలో తనికెళ్ళ భరణి లాంటి వాళ్ళు ఉన్నారు. యొక్క అనే పదం తెలుగా కాదా అని. ఆయన గమ్ముని తెలుగే అన్నారు. తెలుగే కదా, కిన్కుని యొక్కని లోపలని విభక్తులు. అది తెలుగే, కానీ చాలా తెలివైన వారి ప్రశ్న ఎందుకు అడిగామంటే బాల వ్యాకరణంలో యకారంబును ఉవు ఒవోలును తెలుగు మాటలకు మొదట లేవు అని సూత్రం ఉంది. తెలుగు పదాలు మొదట యా కానీ వాక్కొమిస్తే ఊ ఊ ఓ ఓ అనేటువంటి అక్షరాలు రాకూడదు. మరి యకారం వచ్చింది కదా, యొక్క అనేదానికి యా వచ్చింది కదా, ఇది తెలుగు పదం అవుతుందా కాదా? ఇది వ్యాకరణం లోతులు తెలిసిన వాళ్ళే ఎదుర్కోగలుగుతారు. నా మేడసాని మోహన్ గారు మహాసహస్రావధాని కాబట్టి ఆయన ఎంత మంచి సమాధానం చెప్పారంటే అది తెలుగే కానీ పదం కాదు అని చెప్పారు. ఆ జవాబు కోసం నేను అడిగా. అప్పుడు చర్చ ఏం జరుగుతుంది? సభలో వ్యాకరణ శాస్త్రం మీద చర్చ జరుగుతుంది. అవధానము యొక్క లక్ష్యం ఏంటంటే అవధానం చేస్తున్నవాడు 5 పద్యాలు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఆ సందర్భంగా ఒక శాస్త్ర చర్చ జరగాల, శబ్ద చర్చ జరగాల, ఒక పురాణ చర్చ జరగాలి, ధర్మం గురించి, సాహిత్యం గురించి. అవధానము అనేది నిమిత్తం. తన్నిమిత్తముగా శాస్త్రము, శబ్దము, సాహిత్యము, ప్రాచీన కావ్యాల చర్చ. నిన్న చూడండి మన అప్రస్తుతంలో ఏమడిగారు? హర్ష గారు అడిగారు కదా, వచ్చెడువాడు పల్గుండు అని అడిగారు. వాడు చెడువాడు అని. అంటే అవధానిని తప్పుదో పట్టించడం కోసం పాత పద్యాన్ని కొంచెం మార్చి కూడా ఇలాంటి రాళ్ళేస్తారు. ఆయనకు తెలుసు తిక్కన గారి పద్యం వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము గెలుతు మనంగరాదు అని ఉత్తర గోగ్రహణంలో తిక్కన మహాకవి రాశారు. వచ్చినవాడు, అప్పుడు మనం ఏం చమత్కారం చేశాం? చిన్నవాడు, వాడు అందరికంటే చిన్నవాడు. అంటే అందరికంటే కాదు, అర్జునుడు ధర్మరాజు కంటే చిన్నవాడు.
అందుకని ఏం చేశాడు ధర్మరాజు, నువ్వు వెళ్ళి చూడరా ఆ పని అని పంపించాడు. అందువల్ల మనకి కావ్య పరిచయము ఉంటే, వ్యాకరణ పరిచయం ఉంటే యొక్క అనేటువంటిది పదము కాదు అని చెప్పారు ఆయన. పదము అంటే ఏంటో అప్పుడు పెద్ద చర్చ జరిగింది, ఒక 15 నిమిషాలు చర్చ జరిగింది. అప్పుడు అప్రస్తుత ప్రసంగంగా నా పని సక్సెస్ అయింది. అప్రస్తుత ప్రసంగం వాడి పని ఏంటి? అసలు ఆయన ధారకి అడ్డుకట్ట వేసి ఒక లూప్ లైన్లోకి లాగేయాలి. నేను ఆ లూప్ లైన్లోకి లాగేసి ఆయన మొత్తం బాలవ్యాకరణం గురించి చర్చించి, బాలవ్యాకరణమే కాకుండా కౌముదిలో కూడా వెళ్ళి అసలు ఇంతకీ పదం అంటే ఏమిటి అని పెద్ద చర్చ జరిగింది. సుప్తింగంతం పదం సుబంతం తింగంతంచ పద సంజ్ఞ శాత్. ఆ వృత్తి చెప్పి సుబంతములేమిటి తింగంతములేమిటి ఇవన్నీ చర్చించి, ఈ యొక్క అనేది అందులోని చేరదు ఇందులోని చేరదు, తనకి స్వతంత్రంగా అర్థము చెప్పగలిగే శక్తి ఉన్నదే పదము, అంచేది ఇది అక్షర సమామ్నాయము కానీ పదము కాదు అని తేల్చి చెప్పారు. దానివల్ల సభలో ఒక అద్భుతమైనటువంటి పాఠం అయింది. అవధాని గారికి మంచి అప్రస్తుతం దొరికి తన అవధాన వేగము 10 నిమిషాలు ఆగిపోయింది. అప్రస్తుతం యొక్క లక్ష్యం ఇది అయి ఉండాలి, అంతేగాని వెకిలిగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఈ మధ్య తగ్గిపోయింది, ఇలాంటి ప్రశ్నలు అడగడం తగ్గింది. ఒక 20-30 ఏళ్ల కిందట పనికిమాలిన ప్రశ్నలు ఏమండి, తిరుపతి లడ్డూలో మేకొచ్చింది ఏం చేయాలి అని అడుగుతారు. ఆ రోజు ఈనాడు పేపర్లోనో ఎందులోనో ఆ వార్త వచ్చి ఉంటుంది, అదే అడిగేస్తారు గమ్ముని. అడిగితే ఏం చేయాలి, తిరుపతి లడ్డూలో మేకొచ్చింది ఏం చేస్తారు అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? మేకు పడేసి లడ్డూ తినేవయ్యా అంటాం. లేదా అలా ఎలా పడేస్తామండి మేకు అని అంటాడు అవతల వాడు. ఓ పని చేయి, నువ్వు ఇచ్చిన పైసలకి అది కూడా వాడు ఇచ్చాడు కదా అంటే అది కూడా కొనుక్కున్నట్టే కదా, ఇంటికి తీసుకెళ్ళి గోడకేసి కొట్టుకో అంటాం. అవధానంలో ఇలా తిప్పి కొట్టడం, అవతల వాళ్ళు అడిగిన ప్రశ్నకి గమ్ముని మనం డిఫెన్స్లో పడిపోయి భయపడిపోయి అవసరం లేదు. అవధానం చేస్తున్నంతసేపు ఒక చిరునవ్వు నిరంతరం ఉండాలి. లోపలేదో యుద్ధాలు జరిగిపోతాయి. నిన్న దత్తపది ఎవరమ్మా చేశారు రాత్రి? ఎవరు చేశారు రోయ్? ఏం పేరు? కళ్యాణి. నిన్న దత్తపది ఎంత భయంకరంగా ఇచ్చారో చూడండి. ఆ హుషారు అనేది ఏ విధంగానూ విరవడానికి రాక అందులోని ఉన్నప్పుడే ఆయనేమో దరికి రాబోకు రాబోకు రాజా అని చెప్పారు. నేను షికారు సినిమా భలేగా విరిచేశా, నాకే ఆశ్చర్యం వేసింది, శభాష్ నేనే అనుకున్నాను. కానీ హుషారు దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ దొరకట్లేదు, ఇక దాన్ని అలాగే వాడాల్సి వచ్చింది. అంత గట్టిగా ఆలోచిస్తున్న సమయంలో ఆయన ఆ నర్తనశాలలో ద్రౌపది పాడిన పాట దరికి రాబోకు రాబోకు రాజా అన్నారు. అప్పుడు మనం కంగారు పడిపోకూడదు, ఆ విడదీశాం. దరికి రాబోకురా బోకు రాజా, నువ్వు బోకుగాడివి కాబట్టి అమ్మాయిలు వెంట పడ్డావు అని చెప్పేసి ఒక విరుపులోని మనం వెంట పెట్టి కొట్టాం. అప్రస్తుతంలో ఇంకోటి నాన్న గుర్తుపెట్టుకోండి, అప్రస్తుత పృచ్ఛకుడికి ప్రత్యేకత ఏంటో తెలుసా? నిషిద్ధాక్షరి వాళ్ళకి సమస్య వాళ్ళకి అందరికీ వాళ్ళు అడిగినప్పుడే మైక్ చేతికి వస్తుంది కదా, కానీ అప్రస్తుతం వాళ్ళకి మాత్రం అవధానం మొత్తం అంతసేపు మైక్ చేతిలోనే ఉంటుంది. అవధానికి ధీటుగా ఉంటుంది మైకు. ఇది ఒక అదృష్టం అన్నమాట. అలాగని ఏది పడితే అది అవాకులు చెవాకులు వాడకూడదు. ఒకసారి ఎవరు మేడసాని మోహన్ గారికి అప్రస్తుతం చేస్తున్నారు ఒక అబ్బాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో చతుర్గుణిత అష్టావధానం చేస్తున్నారు. అష్టావధానం చతుర్గుణితం అంటే ప్రతి అంశం 4 వేసి ఉంటారు, 32 మంది ఉంటారు పృచ్ఛకులు. చతుర్గుణితం అన్నమాట, సమస్యలు 4 దత్తపదులు 4 అలాగా. ఆ అవధానంలో ఇది 86లో జరిగింది. అప్పుడు దానికి అధ్యక్షులు ఎవరో తెలుసా? పుట్టపర్తి నారాయణాచార్యులు వారు. అలాగే ప్రొద్దుటూరులో మహావిదుషీమణి గంటి కృష్ణవేణమ్మ గారు అనే ఆవిడ అక్కడ అతిథిగా ఉన్నారు. మేడసాని మోహన్ గారు అవధానం చేస్తున్నారు. మేము అప్పుడు కాలేజీలో మీలాంటి పిల్లగాళ్ళం. మా స్టూడెంట్స్లో ఒకడు
హేమంత్ కుమార్ అని చెప్పేసి వాడిని అప్రస్తుతం అడగరా అని చెప్పారు. అడిగితే ఆ అబ్బాయి ఏం చేశాడు, మేడసాని గారు మీకు మంత్రసాని అవసరమైతే ఏం చేస్తారని అడిగాడు. మంత్రసాని అంటే తెలుసు కదా, పురుడు టైంలోని సహాయం చేసేటువంటి ఒక స్త్రీ పల్లెల్లో ఉంటుంది. ఈ మధ్య మా హైదరాబాదు పట్టణంలో కూడా ఆ పద్ధతి హాస్పిటల్లో పెడుతున్నారు. సిజేరియన్ చేయకుండా ప్రకృతి సిద్ధంగా కాన్పు కావడం కోసం మంత్రసానుల్ని పెట్టుకుంటున్నారు. మీకు మంత్రసాని అవసరమైతే ఏం చేస్తారండి అని అడిగితే ఆయన ఏమన్నాడు, మేడసాని మంత్రసాని ప్రాస ఉందని అడిగాడు. అప్పుడు వెంటనే ఆయన ఏం ఆలోచించకుండా మీ అడ్రస్ ఇవ్వండి మీకు ఫోన్ చేస్తానన్నాడు. మంత్రసాని అవసరమైతే ఏం చేస్తారు అంటే మీ అడ్రస్ ఇవ్వండి మీకు ఫోన్ చేస్తా ఉత్తరం రాస్తా అన్నాడు. 86లో ఫోన్లు లేవు. ఉత్తరం రాస్తా మీకు తెలియజేసి మిమ్మల్ని పిలుస్తా అన్నారు. ఎప్పుడు కూడా అవతల వాడి మీద ఒక రాయి పడినట్టు వెయ్యాల. అప్రస్తుతం అంటే వాళ్ళకేదో గౌరవం ఇచ్చి ఏం అడుగుతారండి మీరు అడగండి బాబు అని ఒబిడియంట్గా ఉండాల్సిన పనిలే. మొన్న మొదటి రోజు గరికపాటి వారు చెప్పారు చూడండి, అవధాని ఆ సీట్లో కూర్చుంటే పుల్లాగా ఉండాలి. మన బాధలు లోపల పడుతూ ఉంటాం, సమస్య ఎలా తీర్చాలి, నిషిద్ధాక్షరి ఏమి వేయాలి, అవి మన లోపలవి, బయటికి చెప్పుకోవాల్సిన పని లేదు. అందరి దగ్గరే మనం ఒబిడియంట్గా ఉండక్కర్లే, అప్రస్తుతానికి అసలు ఉండక్కర్లేదు. ఎందుకంటే ధారణ చేయక్కర్లేదు కదా. ఒక అక్షరం తప్పైనా ఎత్తిపోయింది ప్రాసపోయిందని లేదు. అదే సమస్య నిషిద్ధాక్షరి దగ్గర ఎత్తిపోయిందనుకోండి, ఇది మార్చండి అనే హక్కు వాడుకుంటుంది. కానీ అప్రస్తుతం వాడు ఏది వాగినా పర్వాలేదు. అందువల్ల అప్రస్తుతంలో ఉండేటువంటి వెసులుబాట్లు ఇవన్నీ కూడా. తర్వాత భాషాపరమైనటువంటి చమత్కారాలు కొన్ని చేస్తారు. ఏమండి, ముందేం చెప్పుకున్నాము, సామాజిక పరమైనవి చేస్తారు, 2 శాస్త్రపరమైనవి చేస్తారు. ఇప్పుడు మనం భాషాపరమైనటువంటి అయిపోయిన తర్వాత భాషాపరమైనటువంటివి ఇప్పుడు ఏంటంటే వేరే భాషలకు సంబంధించిన విషయాలు మన భాషలోకి తీసుకొచ్చి చమత్కారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అందరూ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవాళ్ళు కాబట్టి, ప్రేక్షకుల్లో కూడా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ అలరించడం కోసం అప్రస్తుత ప్రసంగం చేసిన ఆయన ఓ చమత్కారం చేస్తారు. అలాంటి వాటిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అమ్మో వీళ్ళేదో ఇంగ్లీష్లో అడుగుతున్నారు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగు మీడియం వాడిని అని అనుకోకర్లే. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ముఖ్యంగా ఫైర్ ఇక్కడ ఉండాలి, చమత్కారం ఉండాలి. ఆ భాస్వరం ఉంటే సులభంగా ఎదుర్కోగలుగుతాం. ఓసారి వర్షం పడుతుంది అనేటప్పుడు ఇంగ్లీష్లో ఎలా అనాలి, రెయిన్ ఈజ్ ఫాలింగ్ అనకూడదు. ఏమనాలి, ఇట్ ఈజ్ రైనింగ్ అనాలా, ఇట్ ఈజ్ రైనింగ్ అనాలా. వాన వచ్చేటప్పుడు ఇట్ ఈజ్ రైనింగ్ అంటారు కదా, రెయిన్ వచ్చేటప్పుడు వాన అండ్ పృచ్చకుడు అక్కడ రెయిన్ వచ్చినప్పుడు ఇట్ ఈజ్ రైనింగ్ అంటే ట్రైన్ వచ్చేటప్పుడు ఇట్ ఈజ్ ట్రైనింగ్ అనొచ్చా అని అడుగుతాడు. అర్థమైందా? ఇట్ ఈజ్ ట్రైనింగ్ అనొచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ అవధానికి దగ్గర ఏం సమాధానం ఉండదు. అది అప్రస్తుత ప్రసంగం వాడు తయారు చేసుకున్న గొప్ప ప్రశ్న. అప్పుడు మనం ఏం చేయాలి, వాడిని డిఫెన్స్లో పెట్టడానికి మీ ట్రైనింగ్ అలాగ ఏడిసిందనమాట అనాలా. అంటే నువ్వు అలాంటి ఇంగ్లీష్ నేర్చుకున్నావు అనమాట అని వాళ్ళ మీదే తోసేయాలా. ఏడిసిందని అనకూడదు, సభలో బాగుండదు. ఓహో మీ ట్రైనింగ్ అలా సాగిందనమాట, అందుకే ఇలాంటి ఉత్తమమైన ప్రశ్నలు వస్తున్నాయి అని ఒక వ్యంగ్య బాణం వేసేస్తే పడి ఊరుకుంటాడు. అంతేగాని కంగారు పడకూడదు. అలాగే అవధాని గారు, మీరు ఇంగ్లీష్ భాష బాగా నేర్చుకున్నారు కదా, ఇంగ్లీష్లో 26 అక్షరాలే ఉన్నాయి కదా, అచ్చులేవి హల్లులేవి అని అడుగుతాడు. మన మెల్లగా ట్రాప్లోకి తీసుకెళ్తాడు. మీరు గమ్ముని ఏఈ ఐఓయు ఇవి అచ్చులు అన్నారనుకోండి, మరి హల్లులు మిగిలినవన్నీ హల్లులు అని చెప్పారనుకోండి, ఈ అచ్చుల్ని ఏ అర్థంలో వాడాలి అనేటువంటిది వాడు అడుగుతాడు. అలాగే హల్లుల్లో కూడా ఒకే హల్లుని 2-3 రకాలుగా వాడే విషయాలు కూడా అడుగుతాడు. ఇది భాషాశాస్త్రం. నిన్న నిషిద్ధాక్షర చేసిన అన్నయ్య ఎవరు, రాకేష్. భాషాశాస్త్రమే కదా మీది, కాదా? కావ్యం.
శబ్దశాస్త్రంలో ఫొనెటిక్స్ అని ఉంటుంది. తెలుగులో మన భాషల్లో, తెలుగనే కాదు భారతీయ భాషల్లో ఉన్న ఒక అక్షరాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి వాళ్ళకి సరైనటువంటి టూల్స్ లేవు. ఇప్పుడు గా అనే పదం చెప్పాలనుకోండి, జీ వాడతాడు వాడు. అదే జీని జా అనే చోట కూడా వాడతాడు. ఇప్పుడు కా అనే అక్షరం ఉందనుకోండి, కా చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం వాడాలి? కే వాడాలి. మరి కార్ అనేటప్పుడు ఎలా నేర్చుకుంటున్నారు? సిఏఆర్ కార్ అని రాస్తున్నారు. మరి క్యూ అనేటప్పుడు ఏం రాస్తున్నారు? క్యూయుఈ క్యూ. కెమిస్ట్రీ అనేటప్పుడు కాకేం వాడుతున్నారు? సిహెచ్ రాస్తున్నారు. అంటే దుంపదగ ఒక కా అనే దానికి 4 డివైజులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సి ఉంది, కే ఉంది, క్యూ ఉంది, సిహెచ్ ఉంది. అర్థమైందా? ఇది చర్చకు వచ్చేటప్పుడు మనకి కొంత నాలెడ్జ్ ఉండాలి. అప్రస్తుతాన్ని ఎదుర్కోవడానికి మనకు కొన్ని జోకులు తెలియాలి, కొంతమంది మహానుభావుల చమత్కారాలు తెలియాలి. మన తెలుగు సాహిత్యంలో 2 గొప్ప రెడ్లు ఉన్నారు. ఒకరు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసిన కట్టమంచి రామలింగారెడ్డి గారు. మంచి విమర్శకుడు, సాహిత్య విమర్శకుడు. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆయన పేరు ఏం పెట్టుకున్నారు? కె రామలింగారెడ్డి అని పెట్టలే, సిఆర్ రెడ్డి అని పెట్టారు. సి రామలింగారెడ్డి అని పెట్టారు. అంటే సి ఎందుకంటే సి ఫర్ కే అన్నాడు ఆయన. అర్థమైందా? ఆయన ఆ విధంగా కన్ఫ్యూజ్ చేశాడు. ఆ తర్వాత ఇటీవల జ్ఞానపీఠం వచ్చినటువంటి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ రెడ్డి గారు ఏం చేశారు? సినారే అన్నారు. మరి ఈ సి ఏమిటంటే ఇది తెలుగు సి, సి ఫర్ సింగిరెడ్డి. నిజంగా ఇంగ్లీషు సంప్రదాయంలో ఈయన పెట్టుకోవాలంటే ఏం పెట్టుకోవాలి? ఎస్ పెట్టుకోవాలి. కానీ ఈయన సి సింగిరెడ్డి నారాయణ రెడ్డి అన్నాడు, ఆయన సి కట్టమంచి రామలింగారెడ్డి అన్నాడు. ఇలాగ మనకి తమాషా అయినటువంటి శబ్ద చర్చ, భాషా చర్చ అవధానాల్లో జరుగుతూ ఉంటుంది. సిహెచ్ అని ఉందనుకోండి, దాన్ని కెమిస్ట్రీ అనాలా? చా పలకాలి కదా, కెమిస్ట్రీ అనాలా? అలాగే ఛాన్స్ చేంజ్ అనేటప్పుడు చాని చకారంగా పలుకుతున్నారు కదా. పోనీ అక్కడతోటి సిహెచ్ ఆగిపోయిందా? ఈ సిహెచ్ని మెషిన్ అనేటప్పుడు షాగా పలుకుతారు. అమెరికాలో మిషిగన్ స్టేట్ ఉంది, మిషిగన్ రాయాలంటే సిహెచ్ రాస్తారు. ఇదంతా కూడా భాషాపరమైనటువంటి అద్భుతమైన శబ్ద చర్చ. ఇవన్నీ మనం సభాముఖంగా చేస్తే అవధానికి విలువ పెరుగుతుంది. ఓహో, ఈయన కేవలము ఒకచోటే ఉండిపోడు, బహుముఖీనమైనటువంటి ప్రజ్ఞ గలవాడు అని తెలుస్తుంది. అలా తెలియాలి అంటే మహానుభావుల చమత్కారాలు తెలియాలి. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు లాంటి వాళ్ళు రాసిన ప్రహసనాలు చదవాలా, పానుగంటి లక్ష్మీనరసింహరావు గారి సాక్షి వ్యాసాలు కొన్నైనా చదవాలా. అవన్నీ చదివితే మన నోటిలో వాగ్ధాటి వాగ్విలాసము అద్భుతంగా ప్రవాహం చేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇంకొక విషయం మరొక 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ప్రాచీన కావ్యాలలో కవుల వర్ణనలకు విపరీత వ్యాఖ్యలు చేసేటువంటి అప్రస్తుత ప్రసంగాలు కూడా ఉంటాయి. అర్థమైందా? చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి అని ఉంటుంది. ఏమండి అవధాని గారు, ఇది పట్టుదట్టి కాదేమో, పట్టుబట్టి అంటారేమో అని అంటాడు. అంటే దట్టి అనే పదానికి అర్థం తెలియక, పట్టు వస్త్రంతో చేసినటువంటి దళసరైనటువంటి ఒక కట్టు, నడుముకి కట్టేటువంటి కట్టు, దాన్ని దట్టి అంటారు. అర్థమైందా? పట్టు దట్టి అని. ఇలాంటి అర్థాలు ఒకప్పుడు ఒక భావంలో వాడతారు, ఒకప్పుడు ఒక భావంలో వాడతారు. మీరందరూ ఎంఏ స్టూడెంట్స్ కాబట్టి భాషాశాస్త్రంలో అర్థ విపరిణామము అని ఒకటి ఉంటుంది. అర్థ విపరిణామము అంటే ఒక పదము యొక్క అర్థము స్థలాంతరము, కాలాంతరము అనే 2 ప్రమాదాలు ఉంటాయి. స్థలాంతర ప్రమాదము, కాలాంతర ప్రమాదం. కాలాంతర ప్రమాదము అంటే ఒక కాలంలో దాన్ని ఒక అర్థంలో వాడితే ఈ కాలంలో దాన్ని ఆ అర్థంలో వాడం. అర్థమైందా? చీరె అనే పదం ఉందనుకోండి, చీర అంటే ఇవాళ కేవలము మహిళలు ధరించే వస్త్రం.
కానీ తిక్కన కాలం నాటికి చీర అంటే పొడవైనటువంటి ధోవతి లాంటి వస్త్రాన్ని చీర అంటారు. పురుషులు కూడా ధరించిన వస్త్రాన్ని చీర అని వర్ణించారు వాళ్ళు. ఇవాళ దాని అర్థం ఏమైంది? సంకుచించుకుపోయింది, కండెన్స్ అయిపోయింది. అర్థమైందా? కొన్ని అర్థాలు నెగిటివ్ అవుతాయి, విపరీతాలు అవుతాయి. కంపు అనే పదం ఉందనుకోండి, కంపు అంటే సువాసన అని అర్థం ఆ శతాబ్దాల్లో. ఇవాళ ఏమైంది? కంపు అంటే మంచి కర్పూరం వెలిగించారు, అగరబత్తి వెలిగించారు, అబ్బా కంపు బాగా వస్తుందిరా అంటే నవ్వుతారు ఇప్పుడు. ఎందుకని? అర్థ విపరిణామంలో దానికి వ్యతిరేక అర్థం వచ్చేసింది. అందుకని ఇది కాలాంతర ప్రమాదం. ఇక రెండవది స్థలాంతర ప్రమాదము. అంటే ఒక ప్రాంతంలో ఒక అర్థంలో వాడిన పదము మరో ప్రాంతంలో మరొక అర్థంలో వాడతారు. అర్థమైందా? ఒకసారి మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, ఇప్పుడు కాదు 30 ఏళ్ల కిందట. మేము హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఆయన వచ్చి ఏమన్నాడంటే, ఇంట్లో కుర్చీలో కూర్చున్నా టీ తాగుతున్నాడు, మీ ఇల్లు బాగుంది సార్, మీకు మంచి గాడుపు వస్తుంది అన్నాడు. గాడుపు వస్తుంది అన్నాడు ఆయన. అగో ఆయన నవ్వుతున్నారు. గాడుపు అంటే ఏమిటో? గాడుపు అంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నీకు మాయరోగం వస్తుందని అర్థం. నీకు గాడుపు రాను, నీకు రోజు చెయ్యని తిడతారు కదా, ఈ మంచి గాడుపు వస్తుంది అన్నాడు ఆయన. ఇది స్థలాంతర ప్రమాదం. ఒకే పదము ఒక స్థలంలో ఒక అర్థంలో, ఒక స్థలంలో ఇంకొక అర్థంలో వాడబడుతుంది. ఆ తర్వాత నాకు అర్థమైంది, గాడుపు అంటే గాలి అని చెప్పేసి వడగాడుపులు అనే పదం నుంచి మనం అర్థం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఒక పదం గురించి నిరంతరము ఆలోచన చేస్తూ ఉండాలి. ఎప్పుడో నేను డిక్షనరీ చూస్తాను, లేకపోతే అప్పుడు మాత్రమే దాన్ని అధ్యయనం చేస్తాను కాదు. సాహిత్య రంగంలో ఉండాలి అనుకుంటే ప్రతి సందర్భంలో శబ్ద చర్చ, కావ్య చర్చ, ఏదీ కాకపోతే ఇప్పుడు నేను వచ్చేసరికి చిరంజీవి పాడుతున్నాడు పద్యాలు, మీరు బండి నడుపుతున్నారనుకోండి, నోరారా 4 పద్యాలు అనుకొని వెళ్ళండి, ఇబ్బంది లేదు. మీరు రాసిన పద్యాలు అనుకోండి, లేదా ఒక పద్యం ప్రారంభం చేయండి, నేను ఈ పద్యం అల్లుతాను, నేను కాలేజీకి వెళ్ళేలోగా ఈ పద్యం అల్లుతాను, వెళ్ళేసరికి పద్యం పూర్తి కాదనుకోండి, 2 పాదాలే ఉన్నాయి, అది అక్కడికి వదిలేయండి, గొడవ లేదు. పూర్తిగా చేయాలనే ఆలోచన పెట్టుకోకండి, అది అయ్యేటప్పుడు అవుతుంది. అలాంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకొకటి, అప్రస్తుత ప్రసంగంలో అశ్లీలమైనటువంటి పదాలు వచ్చేటువంటి ప్రసంగాలు అడగకూడదు. అర్థమైందా? ఒక్కోసారి పృచ్ఛకుడు మన రెచ్చగొడతాడు, అప్పుడే ప్రేక్షకులు వాడికి 4 చీవాట్లు పెడతారు. దానిని కూడా మనం అధిగమించి ఆ అశ్లీలాన్ని సంస్కారవంతంగా మలిచేటువంటి టెక్నిక్లోకి మనం రావాలా. అటువంటి వ్యవస్థ ఉంటుంది. అటువంటి పదాలు, ఆ ఉదాహరణలు నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటిని పరిహరించాలి అన్నాం కాబట్టి ఈ సభాముఖంగా అలాంటి పదాలు అవి మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఛందోబద్ధమైనటువంటి అప్రస్తుతాలు కొంతమంది చేస్తారు, చాలా గట్టిగా ఉన్నటువంటి వాళ్ళు. ఏమండి, మొన్న ఇక్కడ పిల్లలకి ఆట వెలది అంటే చాలామందికి అర్థం తెలియదు. ఆట వెలది అంటే ఇనగణత్రయంబు, ఇంద్రద్వయంబు, హంస పంచకంబు, ఆట వెలది, అది తెలుసు ఛందస్సులో. ఆట వెలది అనేటువంటిది ఒక చమత్కారం. వావిలాల వాసుదేవ శాస్త్రి అని పెద్ద ఆయన ఉండేవారు. ఈయన టంగుడూరు ప్రకాశం పంతులు గారి కాలంలో వాడు. ఈ వావిలాల వాసుదేవ శాస్త్రి, ఇది వీళ్ళకి మేనమామ వరుస అయిన వాళ్ళు, బావల వరుస అయిన వాళ్ళు ఆయన్ని వేళాకోళం చేసి మా బావ ఆట వెలది పాదంలో చిక్కుకుపోయాడు అని చమత్కారం చేసేవారు. దుంపదెగా ఆ పేరు కూడా ప్రాసయతి కూడా కుదిరింది అందులో. వావిలాలలో వావికి, దేవశాస్త్రిలో దేవకి ప్రాసయతి కూడా కుదిరి చాలా మంచి ఉదాహరణగా ఉంటుందన్నమాట. ఛందోబద్ధమైనటువంటి ఇంకొకటి, ఛందోబద్ధంలో మరో మాట, మగతనమున్న కన్య మీరు ఎప్పుడైనా చూసారా అని అడిగారు. మగతనమున్న కన్య తెలుసా మీకు అని అడిగారు. ఛందస్సులో మగణము మీద ఒక గా వేస్తే, గురువు వేస్తే
అది కన్యావృత్తం అవుతుంది. నాలుగవది ఉక్త, అత్యుక్త, ప్రతిష్ట, సుప్రతిష్ట. ఈ సుప్రతిష్ట అనేటువంటి ఛందస్సులో ఒక వృత్తము కన్యావృత్తం. దానిలో 4 గురువులు వేస్తే చాలు, అది వృత్తం అయిపోతుంది. ఎప్పుడైనా మీకు చమత్కారం ఏదైనా ఒక ప్రశ్న అడిగి ఎవరైనా ఒక వర్ణన అడిగారనుకోండి, వర్ణన అడిగి స్వేచ్ఛా వృత్తంలో చెప్పండి అంటే ఈజీగా 4 గురువులతో పద్యపాదం చెప్పేసి ఇది కన్యావృత్తం అండి చూసుకోండి అని చెప్పచ్చు, బయటికి వెళ్ళిపోవచ్చు. కన్యావృత్తం కదా, అందుకని మోగో కన్య అని సులక్షణ సారంలో చెప్తారు. మోగో కన్య అంటే మగణం మీద ఒక గురువు ఉంటే అది కన్యావృత్తం. అయితే దీని మీద ఒక చమత్కారం ఏంటో చెప్తా. ఛందస్సులో చేత్కన్యా ద్విగుణీభూత విద్యున్మాల భవిష్యతి. ఈ కన్య గనక ద్విగుణీభూతమైతే విద్యున్మాల అవుతుంది. విద్యున్మాల అనేది 8 అక్షరాలు ఉన్న ఛందస్సులో గణం. విద్యున్మాల వృత్తానికి 8 గురువులు ఉంటే చాలు. అంటే ఈ కన్య డబుల్ అయితే ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. విద్యున్మాల అంటే విద్యుత్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. అమ్మాయి ఏమన్నా కాస్త ఎక్స్ట్రా చేస్తే విద్యుత్ షాక్ కొట్టినట్టు ఉంటుంది అనేటువంటి ఒక చమత్కారాన్ని ఛందో రహస్యంతో అప్రస్థ ప్రసంగంలో చేస్తే ఆ సభ అద్భుతంగా ఉంటుంది. ఇలాగ మనం ఛందస్సుల్లో చాలా తమాషాలు చేస్తూ ఉండొచ్చు. అటువంటి తమాషాలు మీరు నిరంతరం అనేక అవధానుల యొక్క అవధానాలు కనుక పరిశీలిస్తుంటే అప్పుడప్పుడు మనలో కూడా సరస సల్లాపంగా మాట్లాడుకుంటూ ఉంటే, ముఖ్యంగా మహానుభావుల చమత్కారాలు చదివితే మనం అప్రస్థ ప్రసంగాన్ని బాగా పృచ్ఛకుడిగా చేయగలుగుతాం, అవధానిగా బాగా ఎదుర్కోగలుగుతాం. అవధానిగా ఎదుర్కోవడానికి ముఖ్యమైనటువంటి సూత్రం ఏంటి? అప్రస్థ ప్రసంగం ధైర్యంగా ఉండాలి. ఈయనేదో మనని ఏదో చేస్తాడనే భయం మనకు అవసరం లేదు. రెండవది, అప్రస్థ ప్రసంగాన్ని పట్టించుకోకుండా ఉండకూడదు. అప్రస్థ ప్రసంగం ఏం చేసినా మనం రెస్పాండ్ అవ్వాలి. దాన్ని చాలా సల్లాపంగా సరసంగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 4 విషయాలు అప్రస్థ ప్రశంస అనేటువంటి విషయంలో ఒక్కోసారి అవధానిని మనం పొగుడుతూ ఉండొచ్చు. ప్రశంస కదా, పొగడమే కదా. ఆయన పద్యపాదం చెప్పారనుకోండి, ఒక సమస్యకు ఒక పాదం చెప్పారనుకోండి, అబ్బబ్బా ఎంత బాగా చెప్పారు, అవధాని గారు కాబట్టి ఇట్లా చెప్పారు, మరెవరైతే చెప్పలేరు అనాలి. ఒక వేళాకోళంగా ఏదో రకంగా అవధానిని మనం కొంచెం పక్కదారి పట్టించడం మన లక్ష్యం. ప్రశంస కూడా చేయొచ్చు. ఒక్కోసారి అవధాని ఏం చేస్తాడు, మన మబ్బులో మన మాయలో పడి, అప్రస్థ ప్రసంగం మాయలో పడి అవధానాన్ని మర్చిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది. అలాంటి వాళ్ళ సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు ఎందుకు పడిపోతారు అంటే మనం అడిగిన సబ్జెక్టు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని ఆ సబ్జెక్ట్ని వాళ్ళు ఉపన్యాసంలాగా చెప్పేస్తారు. మేడసాని మోహన్ గారు అవధానంలో ఒక ప్రశ్న అడిగినందుకు విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు అనేటువంటి నవల మొత్తం కథారూపంలో 25 నిమిషాలు చెప్పేశాడు. అవధానం అక్కడికి ఆగిపోయింది. అటువంటి తమాషాలు కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎవరు గెలిచినట్టు? అప్రస్థ ప్రసంగం వాడు మార్కులు కొట్టేశాడు. అవధానాన్ని 25 నిమిషాలు ఆపేశారంటే అదేం తమాషా కాదు. అర్థమైందా? నిషిద్ధాక్షరిలో అక్షర నిషేధం చేయగానే అక్షరం చెప్తే అవధాని గెలిచినట్టుగా. ఇక బుర్రగోక్కొని నడుంగోక్కొని చేస్తే నిషేధం చేసిన పృచ్ఛకుడు గెలిచినట్టు లెక్క. అర్థమవుతుందా? అంటే గెలుపోటములని కాదు, కానీ అంత పటిష్టంగా ఉన్నది నిషేధము అనేటువంటిది తెలుస్తుంది. అప్రస్తుతం కూడా అంత పటిష్టంగా ఉంటుంది. ఏతావత చివరికి నేను చెప్పి ఒక విషయం చెప్పి ముగిస్తా. ఎక్కువగా సాహిత్యాన్ని అధ్యయనం చేయడం, పుస్తకాలు చదవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ పుస్తకాలు చదివితే మహాత్ముల యొక్క చమత్కారాలు మనకు తెలుస్తాయి. అప్రస్తుత ప్రసంగం యొక్క అంతిమ లక్ష్యము సభను హాస్యంతో రంజింపజేయడం. అందువల్ల అప్రస్తుత ప్రసంగం చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర. దత్తపదేముంది, 4 పదాలు ఇచ్చి కూర్చుంటే చెప్పింది రాసుకోవచ్చు. సమస్య కూడా అంతే. కానీ అప్రస్తుతం అలా కాదు. అడుగడుగునా మన పాత్ర ఉంటుంది. చెప్పాను కదా, మైక్ మన చేతిలో ఉంటుంది కాబట్టి అద్భుతమైన పాత్ర నిర్వహించాలి. దానికి మనందరం సిద్ధంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, నా పాఠం ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. స్వస్తి.
ఎవరికైనా ఈ అప్రస్తుతం విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. ఈ మైక్ తీసుకోండి, ఈ మైక్ నేను వాడతాను. అందరికీ నమస్కారం. ఇటీవల అప్రస్తుత ప్రసంగం విషయంలో గురువుగారు చెప్పినట్లుగా నేను ఇప్పటివరకు ఒక 4 అవధానాలకి హాజరు కావడం జరిగింది. హాస్యానికే కావచ్చు, కానీ ద్వంద్వార్థ ప్రయోగం అనేటటువంటిది ఇందులో ఎక్కువగా గమనిస్తున్నటువంటి విషయం ఉంది. మన దగ్గర వచ్చేటటువంటి ప్రేక్షకాళిలో మహిళలు ఉంటున్నారు, చిన్నపిల్లలు, అమ్మాయిలు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అటువంటప్పుడు ఈ ద్వంద్వార్థ ప్రయోగం అనేటటువంటిది అందరూ మగవాళ్ళు ఉంటే ఏం కాదు, ఆడవాళ్ళు దాన్ని విని కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి విషయాలలో మీరే గనక అప్రస్తుత ప్రసంగం చేసే పృచ్ఛకులైతే ఎటువంటి జాగ్రత్తలు మీరు పాటించాలి? 2, ఈ విషయాన్ని అక్కడ అవధాన పీఠం మీద కూర్చున్నటువంటి అవధాని గారు సున్నితంగా నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగు ధోరణిలో దాన్ని ఎలాగా లైటర్ వెయిన్లో కొట్టిపారేయాలి అనే దాని మీద ఒక 2 సూచనలు ఇవ్వమని కోరుతున్నాను. ఇటువంటి సందర్భంలో అపభ్రంశ పదప్రయోగాలు ఉంటాయండి. అపభ్రంశ పదప్రయోగాలతోటి ఒక అసభ్యమైనటువంటి, అంటే అసభ్యం అంటే సభలో చెప్పరానటువంటి పదాలు ఏమన్నా వచ్చి ప్రశ్న అడిగితే అటువంటి ప్రశ్నను ఆపు చేసేటువంటి బాధ్యత సంచాలకుడిదే. సాధ్యమైనంత వరకు అవధాని అందులో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే మన గౌరవం కాపాడుకుంటాం. లేదు, దాన్ని తిప్పికొట్టగలిగే ప్రతిభ మనకుంది, ఆ అశ్లీలాన్ని కూడా సవ్యం చేసి చెప్పగలము అని మనం అనుకుంటే చాలా చక్కగా దాన్ని నిర్వహించవచ్చు. ఇంకోటి, భాషలు ఉచ్చరించేటప్పుడు ఉచ్చారణ దోషంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఉచ్చారణ ఉంటుంది. ఉదాహరణకు బెంగాల్లో, ఒరిస్సాలో ప్రతి పదానికి మొదటి అక్షరం ఓత్వంగా పలుకుతారు. ప్రతి పదానికి అర్థమైందా? వకారాన్ని బకారంగా పలుకుతారు. వాడు స్వీట్స్ అందరికీ పంచుతూ, ఈరోజు బెంగాల్ వాడు అందరికీ స్వీట్స్ పంచుతూ వాట్ ఈజ్ ద స్పెషాలిటీ అన్నాడు. అంటే టుడే ఈజ్ మై వెడ్డింగ్ డే అని బెంగాలీ భాషలో అన్నాడు. వెడ్డింగ్ డే అనేదాన్ని బెంగాల్ సంప్రదాయంలో అన్నాడు వాడు. బెంగాల్ సంప్రదాయంలో వకారానికి బకారం పలుకుతారు. అర్థమైందా? వా అనే చోట బా పలుకుతారు. అందువల్ల టుడే ఈజ్ మై వెడ్డింగ్ డే అంటే అది ఎలా వినబడుతుంది? దీన్ని నేను ఉచ్చరించకుండానే మీకు చెప్పా. అలాగే సి మృణాలిని గారు, ఆవిడ మహానుభావుల చమత్కారాలనే పుస్తకం రాశారు. అందులో ఒక బెంగాలీ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాడు. అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చినటువంటి ప్రొఫెసరు, అక్కడ ఉన్న వైస్ ఛాన్సలరు, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కట్టమంచి రామలింగారెడ్డి గారు. ఇందులో కట్టమంచి అనేదానికి కాకి, రామలింగారెడ్డిలో రాకి ఓత్వం పెట్టి చెప్పాడు వాడు. అర్థమైందా? ఇది పలికేటప్పుడు చాలా అశ్లీలంగా వినబడుతుంది, ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు. అర్థమైందా? అందుకని ఆద్యక్షర ఓత్వము అనేది ఒరిస్సా బెంగాల్ సంప్రదాయంలో కొట్టమంచి అన్నాడు వాడు. సరే, రామలింగారెడ్డి ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇలాంటి పదాలు వచ్చేటప్పుడు నర్మగర్భంగా హాస్యాన్ని పండించాలి. మహిళలు కూడా ఉంటారు కదా, అసలు ఏమీ మాట్లాడకూడదని కూడా అనకూడదు. మహిళలు కూడా ఆనందిస్తారు. ఇది రాసిన ఆవిడ కూడా మహిళే కదా, మృణాలిని గారు. అందువల్ల ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నర్మగర్భంగా, చమత్కారజనకంగా ప్రస్తావన చేయాల్సి ఉంటుంది అలాంటి పదాలు వచ్చేటప్పుడు. తప్పుడు మాటలు మాత్రం మన నోటంటే రాకూడదు. తర్వాత ఇంకెవరైనా? ధన్యవాదాలు సార్. చాలా చక్కని విషయాలు, అనేకమైనటువంటి విషయాలని తెలియజేసినందుకు మీకు అవధాన విద్యా వికాస పరిషత్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒకసారి తిరుపతిలో
ఒక సుప్రసిద్ధ అవధాని యొక్క అవధానం జరిగింది. అప్రస్తుత ప్రసంగం చేసేటువంటి ఆయన, అయ్యా మీ ఇంటికి 2 దారులు ఉన్నాయి, ఒక దారి వైపు కుక్కలు ఉన్నాయి, ఇంకో దారి వైపు మీ ఆవిడ కూర్చొని ఉంది, మీరు ఏ వైపు నుంచి వెళ్తారు అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన వెంటనే ఏమన్నాడంటే కుక్కలున్న దారి వైపు నుంచి వెళ్తాను అని అన్నాడు. సరే, జనం అంతా నవ్వారు. ఆయన కూడా భలే భలే అని చెప్పి అన్నాడు. మరుసటి రోజు పేపర్లో దీని మీద ఒక పెద్ద వ్యాసం వచ్చింది. అంటే ఒక చదువుకున్నటువంటి సంస్కారవంతుడైనటువంటి అవధాని తాను తన భార్య ఉన్న వైపు నుంచి కాకుండా కుక్కలున్న వైపు నుంచి వెళ్తాను అని అన్నాడంటే భార్యను కుక్కల కంటే హీనంగా చూస్తున్నాడని కదా. వీళ్ళంతా సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నారు అని పెద్ద వ్యాసం వచ్చింది దాని మీద. అంటే ఇట్లాంటివి ఉంటాయి. అందువల్ల అప్రస్తుత ప్రసంగం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగానే మనకు వారు చాలా జాగ్రత్తలు తెలియజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అవధాన విద్యా వికాస పరిషత్ తరపున వారిని సత్కరించాల్సిందిగా వ్యవస్థాపక అధ్యక్షులు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారిని వేదిక మీదకి రమ్మని పిలుస్తున్నాం. సభలో సంగన భట్ల నరసయ్య గారు ఉన్నారు, వారు కూడా దయచేసి వేదిక మీదకి రావాలి. మావుడూరి సూర్యనారాయణమూర్తి గారిని సత్కరించడానికి, అదేవిధంగా చింతా రామకృష్ణారావు గారు, మరొక శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వేదిక మీదకి వచ్చి వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. రండి సార్, దయచేసి రండి. ధన్యవాదాలు అందరికీ.